రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం నల్గొండ జిల్లా కటంగూరు మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన నర్సింహులో రైతు వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం వారు సాగు చేస్తున్నటువంటి పత్తి ఏ విధంగా ఉందనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నరసింహులు అన్న నమస్తే. మనం చూస్తున్నటువంటి పత్తి ఎన్ని రోజుల పత్తి? 40 రోజులు దాటుతుంది. 40 రోజులు దాటుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని సార్లు స్ప్రే చేసిరు ఇప్పుడు ఈ పత్తికి? ఒకటేసారి స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి? 8 రోజులు అవుతుంది. ఏ మందు కొట్టారు మీరు? సర్పంచ్ మందు కొట్టినాం. సర్పంచ్ మందు కొట్టారు. ఎక్కడ తీసుకున్నారు అది? మహేశ్వర ట్రేడర్స్ దగ్గర తీసుకున్నారు. మీరు ఈ కొట్టక ముందు ఏం సమస్య ఉందని వేరు మీరు ఫర్టిలైజర్ కి? అంత ముడత, ఆకు పెయిన్ వచ్చిందని పోయినాం. కొట్టిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తేడా కొట్టింది. తేటగా అయిందా? ఆకులు గానీ? ఆకులు ముడత లేదు, మంచి సాపుగా పల్చగా వస్తుంది. అంటే ఇంత ముందు కొమ్మలు ఇంత పెద్దగా ఉండేనా? ఇట్లా చెట్టు ఇంత పెద్దగా ఉండేనా? జర ముడుచుకున్నట్టు ఉండే. 8 రోజులు కాబట్టి జర ఎక్కింది చేను తేటగా. అప్పుడు ఎంత ఉండే హైట్? ఎంత ఉండేది? జర కొద్ది కిందికి ఉండే. సర్పంచ్ మందు కొట్టిన కాంచి జర ఫీట్ పెరిగింది. ఆకులు తేటగా మొగ్గలు వస్తున్నాయి. మంచి పచ్చదానం, పలసగా చేను, పెంక లేకుండా ముడత లేకుండా సాపుగా అయింది. ఒక ఫీట్ పెరిగింది చేను. ఇప్పుడు ఫీట్ పెరిగిందా? ఫీట్ పెరిగింది. ఎందుకంటే ఆకులు సాపుగా ఉన్నాయి కదా, ఫీట్ పెరిగి వచ్చింది. మండలు ఇట్లా పూత వస్తుంది. ఆ మండలు మంచిగా పెరుగుతున్నాయి. ఇట్లా వస్తుంది పంగ వస్తుంది. సాపు ఉన్నాయి, మొగ్గలు గిట్ట సాపు వస్తున్నాయి. ఫీట్ పెరిగింది. ఫీట్ పెరిగిందా? ఫీట్ పెరిగింది అంటే ఎందుకంటే చేను ముడతదానం లేకుండా సాపుగా అయ్యి పలసదానం మీద నిగనిగాని పెరిగి వస్తుంది. కొట్టక ముందు ఇట్లా లేదా? లేదు, జర ముడుచుకున్నట్టు ఉండే. ఆకు ముడుతుండేనా? ఆకు ముడుతూ ఉండే. ఆకు ముడుతుండే, హైట్ తక్కువ ఉండే. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు మీరు కొట్టి 8 రోజులు అవుతుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఏమన్నా దోమ గాని పేను బంక గాని వచ్చే అవకాశాలు? అయితే లేదు, వస్తే చెప్పలేము సార్. ఇప్పుడైతే బాగానే ఉంది కొట్టేందుకు. ఎన్ని ఎకరాలకు కొట్టిరు? 18 ఎకరాలు. 18 ఎకరాలకు కొట్టిరా? మీకు ఎందుకంత నమ్మకం కలిగింది? ఏమో తెచ్చి కొట్టినాం. షాప్ ఆయన ఇచ్చిండు, తెచ్చి కొట్టినాం. ఇదైతే మంచి పని చేసింది. 18 ఎకరాలు ఒకటే మోపులు ఉంది. మొత్తం మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలు కొట్టి ఉంటారు సుమారు ఇట్లా ఈ సర్పంచ్ మందు? 100 ఎకరాలకు వేసుకోరాదు. మా ఉంది నాదే 30-35 ఎకరాలు. అంటే రైతులు అయితే దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. పని అయితే చేసింది.